సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ తో నష్టపోయిన వాళ్ళందరి కోసం కాటమరాయుడు మొదలెట్టాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఉద్దేశం సర్దార్ లెక్క సరిచెయ్యాలని. అయితే సర్దార్ కొని రోడ్డున పడ్డ వాళ్ళెవరికి కాటమరాయుడు సినిమాని అమ్మలేదని కొత్త బయ్యర్లు వచ్చి చేరారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో న్యూస్ బయటికి వచ్చింది. కాటమరాయుడు సినిమా చుట్టేశారని, క్వాలిటీ విషయంలో రాజీ పడిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాత శరత్ మారర్ బిజినెస్ లో దిట్ట. రాబడి ఖర్చు విషయంలో ఆయన చాలా పక్కాగా ఉంటారు. పవన్ మార్కెట్ ఎంతో ఆయనకు తెలుసు. ఎంత పెడితే ఎంత వస్తుందో ఇంకా బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ మార్కెట్ 50 కోట్లు అనుకుంటే ఇప్పటి నిర్మాతలు 60 కోట్లు పెట్టడానికి రెడీ అవుతారు. కానీ శరత్ మాత్రం పవన్ మార్కెట్ 50 కోట్లు అంటే ఈ సినిమాని 25 కోట్లలోనే తీశారట. దాన్ని బట్టి ఎంత పిసినరితనంతో వ్యవహరించారో అర్థమైపోతుంది. సర్దార్ని కొన్న రేట్లకే కాటమరాయుడుని కొనుక్కోపోవచ్చు. అంత మాత్రాన మరి ఇంత చుట్టేయాల్సిన అవసరం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. ఫర్ సపోజ్ కాటమరాయుడు కూడా ఫ్లాప్ అయితే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాన్ని భర్తీ చేయాల్సి వస్తుంది. అందుకే శరత్ మారర్ తెలివిగా వ్యవహరించారని వెనకేసుకొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్రైలర్ విడుదలైతేనే తప్ప కాటమరాయుడిని చుట్టేశారా లేదంటే క్వాలిటీతో తీశారా అనేది అర్థం కాదు. మరి శరత్ మారర్ ఏం మాయ చేశాడో చూడాలి. పిండి కొద్ది రొట్టె అని ఊరికే అనలేదు కదా.